ఉపాధ్యాయ విద్యారంగ శ్రేయస్సే ఎస్టీయూ ధ్యేయమని ఆ సంఘం రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పి రమణారెడ్డి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎలియాస్ భాష, సంగమేశ్వరరెడ్డిలు పేర్కొన్నారు. ఇక ఎస్టీయూ బద్వేలు మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం బద్వేలులోని విశ్రాంత ఉద్యోగుల భవనం నందు మండల శాఖ అధ్యక్షుడు ఎస్ రమేష్ రాజా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇటీవల వెలువడిన 10వ తరగతి పరీక్ష ఫలితాలలో బద్వేలు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల యందు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. మన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులను ప్రోత్సహించాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఉపాధ్యాయ వర్గం అనేటువంటిది బద్వేలు మండల శాఖ ఆధ్వర్యంలో, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం అనేటువంటిది చాలా సంతోషదాయకమైనటువంటి అంశం. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి పిల్లలు పేద విద్యార్థులై ఉండవచ్చు, కానీ మనకున్నటువంటి ప్రభుత్వ పాఠశాలల వసతులు అనేటువంటివి బద్వేల్లో ఉన్నటువంటి ఏ పాఠశాలలో 1-2 మినహాయిస్తే ఏమీ లేవని చెప్పవచ్చు. వారు చేపట్టినటువంటి కార్యక్రమానికి మరియు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అందరి పెద్దలందరికీ మరియు బద్వేలు మండలం లెవెల్లో అన్ని పాఠశాల విద్యార్థులు సాధించినటువంటి విద్యార్థుల పురోగతి అభివృద్ధికి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మరియు హార్దిక అభివందనలు. మరి ఈరోజు ఈ కార్యక్రమము ఎస్టీయూ వారు చేపట్టడం చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమం. బయటికి తీసుకొచ్చి మంచి ప్రగతి సాధించినందుకు వాళ్ళు ఆ కృషిని గుర్తించి తర్వాత వాళ్ళందరికీ మెమెంటోలు కానీ జ్ఞాపికలు కానీ అందజేయడం అనేది. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రతి స్కూల్లో 1వ, 2వ, 3వ శ్రేణిలో పాల్గొనడం ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది విద్యార్థులను ప్రోత్సహించి ఇంటర్మీడియట్లో భవిష్యత్తు చదువులో మంచిగా రాణించాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సో మీరు ఇంకా మంచిగా చదివి మంచిగా మార్కులు సంపాదించి మీ తల్లిదండ్రులకు, పాఠశాలకు అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ, స్టూడెంట్స్ కలిగిన పెద్ద మనకు ఉన్న ఏదైనా పాఠశాల ఉందంటే అది మన బద్వేలు ప్రాంత పాఠశాల కాబట్టి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులతో పాటు పెద్ద సంఘమైనటువంటి ప్రధానోపాధ్యాయ సంఘాలతో బాధ్యత వహిస్తున్నటువంటి సుబ్బారెడ్డి గారికి, అలాగే 2 పాఠశాల నుంచి మనకు అంటే 3 పాఠశాలలు మనకు ఉన్నాయని చెప్పి ఇందాక మనం చెప్పారు. మన శివరాజ్ సార్ గారికి, వెంకటరాజ్ సార్ గారికి ఎస్టీయూ కడప జిల్లా శాఖ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని జిల్లా శాఖ ఫలితాలు కూడా మన ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలు ఎవరికి నీట్గా ఎవరికి తీసుకోరు అనేటువంటి నిజం చేస్తూ ఈసారి ఫలితాలు మనకు బాగా వచ్చాయి. ప్రతిసారి వస్తున్నాయి. ఈసారి ఫలితాలు మన ప్రభుత్వం తరఫున చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు మనం గుర్తించాలి కాబట్టి అది మా యూనియన్ తరఫున కార్యక్రమంగా తీసుకొని మా బాధ్యులందరూ కూడా, మండల బాధ్యులందరూ కూడా మంచి ప్రోగ్రాము